లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున లయన్స్ గ్లోబల్ వీక్ సందర్భంగా 21వ తారీఖు నుంచి 27వ తారీఖు మన విశాఖపట్నంలో వివిధ గ్లోబల్ సర్వీస్ వీక్ కార్యక్రమం లయన్స్ ఇంటర్నేషనల్ నుంచి వివిధ కంట్రీస్ నుంచి 40 కంట్రీస్ నుంచి ఫస్ట్ ప్రెసిడెంట్, సెకండ్ ప్రెసిడెంట్ లయన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇక్కడికి ఇచ్చేసి ఈ ఐ క్యాంప్ ప్రోగ్రామ్ ని విజయవంతంగా జరుపుకుంటున్నాం. అట్లే లయన్స్ క్లబ్ ఆఫ్ కురున్నపాలెం తరఫున ట్రీ ప్లాంటేషన్స్ కూడా కార్యక్రమం కూడా జరుగుతున్నది. ఇదంతా విజయవంతంగా తర్వాత నెక్స్ట్ 27వ తారీఖున మా గాజువాకలో స్కూల్లో కూడా సేమ్ గ్లోబల్ సర్వీస్ వీక్ కార్యక్రమం కింద ఐ క్యాంప్ ఉంది. అందరు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలు మన ఐడి సుభాష్ బాబు గారు అన్ని వివరంగా చెప్పారు. ఒక రకంగా ఈ కార్యక్రమం గ్లోబల్ సర్వీస్ వీక్ అనేటువంటిది ప్రపంచంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క దేశంలో కానీ జరిగే వ్యవహారం ఇక్కడ మనకి వైజాగ్ లో తీసుకువచ్చిన ప్రముఖ వ్యక్తి మన విజయ్ కుమార్ రాజు గారు. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ మనకు పూర్మన్నపాలెంలో చేయడానికి అని చెప్పేసి అని అడిగిన వెంటనే అవకాశాన్ని మనకు కల్పించినటువంటి వారికి ఇంటర్నేషనల్ డైరెక్టర్ సుభాష్ బాబు గారికి ధన్యవాదాలు. ఈ రోజుని మన స్కూలు చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్స్ ఆల్ గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్స్ 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్నవాళ్ళు ప్లస్ 6 నుంచి 10 వరకు ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కలిపి సుమారుగా 3000 మంది పైన పిల్లలకి ఈ రోజున ఐ స్క్రీనింగ్ చేయించడం జరుగుతుంది. అలాగే మరిన్ని కార్యక్రమాలతో కూర్మన్నపాలెం ఏరియాలో లయన్స్ క్లబ్ మరిన్ని సేవలు అందించాలని ఆశిస్తున్నాం. దీనికి పెద్దలందరి సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే మన క్లబ్లో మన కూర్మన్నపాలెం క్లబ్ లో కూడా సుమారు 117 మంది ఉన్నారు. వాళ్ళందరి సహాయ సహకారాలతో ఈ రోజు క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ముందు మరిన్ని కార్యక్రమాలు ఇక్కడ జరిగేలాగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 316 అనే మల్టిపుల్ పేరుతో ఉన్న ఈ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రత్యేకించి గ్లోబల్ సర్వీస్ వీక్ గత 4 రోజులు 2 రోజుల నుంచి ఇది 4వ రోజు, 3 రోజులు కంప్లీట్ అయిపోయినాయి. మరి 7 రోజుల పాటు ఈ గ్లోబల్ సర్వీస్ వీక్ లో భాగంగా ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 9 దేశాల నుంచి 49 మంది ఇంటర్నేషనల్ లీడర్స్ రావటం, అలాగే ఈ మల్టిపుల్ నుంచి కూడా ఒక 50 మంది లీడర్స్ కలిసి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ పొజిషన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు వాలంటీర్ గా పనిచేస్తూ ఈ గ్లోబల్ సర్వీస్ వీక్ లో పార్టిసిపేట్ చేయడం. దీనికి మరీ ముఖ్యంగా మన విశాఖపట్నం వాసులు విజయ్ కుమార్ రాజు గారు ఫాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ వారు అతి త్వరలో మేమందరం ఆశిస్తున్నాం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అవుతారని చెప్పి. వారి నాయకత్వంలో మరి ఇంతమంది కలిసి మొదటి రోజు కంప్లీట్ బీచ్ అంతా క్లీన్ చేయటం, 2వ రోజు మరి డయాబెటీస్ అవేర్నెస్ క్యాంపులతో పాటు ఐ స్క్రీనింగ్ ప్రత్యేకించి పిల్లలకి 12,000 మంది పిల్లలకి స్క్రీనింగ్ చేయడానికి మేము ఉద్దేశం మొదలుపెట్టాం. ఇప్పుడు దాదాపు 6,000 మందికి స్క్రీనింగ్ చేయడం జరిగింది. ఈ రోజు ఇంకా మాకు కౌంట్ రాలేదు. రేపు ఎల్లుండి కూడా సర్వీస్ యాక్టివిటీస్ ఉన్నాయి. మరి దీంట్లో మరి అలాగే మా సుబ్బరాజు గారు ఈ ప్రాంత వాసులు వారు నెక్స్ట్ ఇయర్ కాబోయే గవర్నర్ ఈ జిల్లాకి వారి నేతృత్వంలో, మా నన్న శ్రీనివాస్ గారు సెకండ్ వైస్ గవర్నర్ వారి నేతృత్వంలో, అట్లాగే సూర్యప్రకాష్ గారు ప్రస్తుత జిల్లా గవర్నర్ గారి నేతృత్వంలో ఈ యాక్టివిటీస్ అన్ని డిజైన్ చేయటం. మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఏ కంట్రీ నుంచి వచ్చినా కానీ వారి సొంత ఖర్చులతో వచ్చి వారే ఇక్కడ స్టే చేసి ఈ సర్వీస్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తారు. మరి వారందరికి కూడా మీ ప్రెస్ ద్వారా నేను వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తాను. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే ప్రతి జిల్లా వాళ్ళతో కూడా చేయాలని ఒక కోరికతో ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ మరి మా 316లో 6 జిల్లాలు ఉన్నాయి. 6 జిల్లాల్లో కూడా ఈ రకమైన సర్వీస్ యాక్టివిటీ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.